హాయ్ అండి, ఈరోజు మనం సొరకాయ పాలు పోసి వండుకుందామండి. దానికోసం లేత సొరకాయ నేను గింజలు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. దాంట్లోకి ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అండి. ఇవన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసేసి అవి కూడా మనకి వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేసేయాలండి. వేసి కొంతసేపు మూత పెట్టిన తర్వాత మనం ఉప్పు, పసుపు వేసేసి మంచిగా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్ ద్వారా సొరకాయ మొత్తం కూడా మంచిగా మనకి కుక్ అవుతుందండి. అది ఉడికిన తర్వాత మనం కారం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత ఆ కారం కూడా మనకి పచ్చివాసన పోయి కర్రీలో ఉన్న ఆయిల్ మొత్తం బయట సపరేట్ అవుతుందండి. చూడండి అలా వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆపేసేసుకోవడం. కొంచెం 2-3 నిమిషాలు కూర మనం తిప్పిన తర్వాత కొంచెం చల్లారిద్దండి. అప్పుడు చల్లార్చి పక్కన పెట్టుకో.